రాష్ట్రంలో సంచలనం రేపుతున్నటువంటి ప్రవీణ్ ప్రగడాల ఫాస్టర్ అయితే హత్య అంటున్నారు, అలాగే అకాల మరణం అంటున్నారు. ఏదేమైనప్పటికైనా సరే దీన్ని హత్య కింద అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే విజయనగరం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆ ఫాస్టర్లు అలాగే క్రైస్తవ సంఘాలు కూడా వచ్చి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది, ఏంటి అసలు ఇది హత్య అంటారా, అసలు ఏం జరిగింది అంటారు దీన్ని? ఈరోజు పాస్టర్ గారి యొక్క సంఘటన ఈరోజు సమాజంలో అనేకమైన అనుమానాలు తావిస్తూ ఉంది. ఈ యొక్క అనుమానాల్లో అత్యంత ప్రధానంగా చాలామంది దీన్ని ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన చెప్తూ ఉన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన కానే కాదని క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు, పౌర సంఘాలు అడుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే ఆ యొక్క మరణ సంఘటన నేర స్థలాన్ని పరిశీలిస్తే చాలా సందేహాలకి రేకెత్తిస్తూ ఉంది. అందులో వాటర్ లేదు, ఆయన నేరం జరిగిన ప్రదేశంలో ఎటువంటి తడి లేదు, కానీ ఆయన ఫ్యాంట్కి తడి ఉన్నట్లు బురద ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా తన బండి మీద రక్త మరకలు కనిపిస్తూ ఉన్నాయి, వీళ్ళ మీద రక్త మరకలు కనిపిస్తూ ఉన్నాయి, సేఫ్ గార్డు మీద రక్త మరకలు కనిపిస్తూ ఉన్నాయి. మరి వీటన్నింటిని మనం గమనిస్తే ఇది తప్పనిసరిగా హత్యకు దారి తీసిన సంఘటనలు కల్పిస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే దీని మీద సిబిసిఐ దర్యాప్తు జరిపించాలి. దీనికి ప్రధానమైన బాధ్యత ప్రభుత్వం వహించాలి. తక్షణమే ఈ యొక్క దీనిపైన సిబిసిఐ విచారణ అంటేనే సమగ్రమైన విచారణ, పోలీస్ దర్యాప్తు కాకుండా వాళ్ళు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమ్మ, మీరు చెప్పండి, దీన్ని ఏ విధంగా చూడాలేంటిది? ఇదైతే ముమ్మాటికి ఆయన మీద కక్ష కట్టి ఎవరు చేస్తారో బయటకు నిగ్గు తేలాలండి. ఎందుకంటే ఈరోజు ఆయన నమ్ముకున్న సంఘం కానీ కుటుంబం కానీ అన్యాయం అయిపోయింది. అంటే ఈ లోకంలో ఇక్కడ ఆంధ్రాలో భారతదేశంలో ప్రతి మనిషి అంటే మనిషిని మనిషిగా చూసే కాలం కూడా పోయిందని భయం వేస్తుంది. అసలు ఈ హత్య మీద అయితే మాకైతే సమగ్ర దర్యాప్తును మేము కోరుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికైనా అలాగే హోంమంత్రి అనిత గారికైనా మేము పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నిష్పాక్షికంగా మీరు వ్యవహరించాలని కోరుకుంటున్నాం మేము ఈ సందర్భంలో. ఎందుకంటే ఈరోజు ఒక్క ప్రవీణ్ పగడాలే కాదండి, మొత్తం క్రైస్తవ లోకానికే ఇది ఒక హెచ్చరికగా పంపించినట్టుగా ఉంది. కానీ క్రైస్తవులు అయితే దీన్ని చూస్తూ ఊరుకోరు. క్రైస్తవులు ఏదంటే నిద్రపోతున్న సింహాలు లేపితే ఏమవుద్దో చాలామందికి చరిత్రకారులకు తెలుసు. క్రైస్తవులు అంటే నిద్రపోతున్న సింహాలు లేపకండి దయచేసి. మా మట్టుకు మేము మా దేవుడు చెప్పింది సువార్త చేసుకుంటున్నాం, సువార్త ప్రకటించుకోనివ్వండి. మీకు నచ్చకపోతే మానేయండి. కానీ యథార్థవాది లోక విరోధులాగా ఈరోజు ప్రవీణ్ పగడాల గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల జరిగిన సంభవాలు ఇవి. కనుక మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. మాకు సమగ్ర న్యాయం కావాలి. ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో చనిపోలేదండి, ఆయనది హత్య. ఇది కేవలము మత హత్య, అంతేగాని ఆయన యాక్సిడెంట్లో చనిపోలేదు. మతం అనేటువంటిది మనిషిని మాయ చేస్తుంది, మనిషిని నాశనం చేసేది. మానవత్వంతో మనుషులు అందరూ కూడా జీవించాలన్నదే యేసుక్రీస్తు వారి యొక్క ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి బోధ. ఆ బోధన అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని మనం గమనించాలి. సువార్థికుడు సువార్త చేస్తున్నాడు, మేలుకరమైనది అందరికీ చెప్తున్నాడు, అది తప్పేం లేదు. ఇందులో ఏదైనా చెడిపోయిన మాటలు చెప్తేనే ఆటంకపరచాలా, హత్యలు చేయాలి. కానీ ఆయన చేసింది ఏమీ అలాంటిది కాదు. ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఏ మతస్థాపకుడైనా ఏ మత గురువైన ప్రారంభికుడైనా వాళ్ళు తిరిగి అందరికీ గుమిగూడి ఆ మతం గురించి చెప్పకపోతే ఇంత అభివృద్ధి అయ్యేది కాదు, ఎవరి మతమైనా సరే. ఈవేళ ఆత్మకు సంబంధించినటువంటి మార్గమైనటువంటి యేసుక్రీస్తు మాటలు ఇతరులకు చెప్తే చంపేస్తామనంటే ఇదెంత అన్యాయమో, ఇదెంత దారుణమో ఒకసారి మన హైందవ సహోదరులందరూ ఆలోచన చేయాల. హైందవ సహోదరులందరినీ ఎవరు క్రైస్తవులు మేము నిందించటం లేదు. హైందవములో మత మౌఢ్యం కలిగినటువంటి మనుషులను మాత్రమే మేము విమర్శిస్తున్నాం. కాబట్టి వారైనా సరే ఆలోచన చేయండి, మతం ముఖ్యమా మనిషి ముఖ్యమా అనేటువంటి విషయాల్ని మీరు ఆలోచన చేయాలని మా ద్వారా మీకు అందరికీ ఈ టీవీ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. విజయనగరం జిల్లా నుంచి మేము మాట్లాడుతున్నాం.
అయితే ఈ సమానత్వం అనేది భారత రాజ్యాంగాన్ని ఒక అంబేద్కర్ చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ మతాన్నైనా స్వేచ్ఛగా వారు అంగీకరించవచ్చు. అయితే క్రైస్తవుల్ని అతను దేవుని మాటలు చెప్పినందుకు ఆయన హత్య చేశారంటే చాలా దారుణం. ఒక మనిషి చంపడానికి ఏ మనిషికి హక్కు లేదు కనుక ప్రతి ఒక్కరూ జీవించే హక్కు భాగంగా మరి వారి మతాన్ని స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు ఈ భారత రాజ్యాంగం ఇచ్చింది కనుక మరి ఆ రీతిగా ప్రవీణ్ గారిని హత్య మాత్రమే. ఎందుకంటే ఇది మరణం కాదు, అతను తనంతట తాను చనిపోలేదు, యాక్సిడెంట్ కాదు. ఎవరు కూడా మరి దాన్ని మీరు గమనించి మరి ఇక మోడీ వచ్చిన తర్వాత ఇలాంటి అరాచకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరి బీజేపీ అనేది ఈ రాష్ట్రంలో కూడా చాలా దారుణంగా చేస్తుంది. మరి క్రైస్తవుల మీద ఎంత దాడులు జరుగుతున్నాయి. మరి ఈ రీతిగా క్రైస్తవులు నిలబడడానికి మరి ప్రజలు వాళ్ళు కూడా ఓటేసే హక్కు ఉంది కనుక మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, భారత రాజ్యాంగం ఏం చేస్తుంది? భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి జీవించే హక్కు భాగంగానే మనుషులకి స్వేచ్ఛగా బ్రతకాలి. ఇలాగా హత్య చేయడం అనేది చాలా దారుణం. మరి దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము ఊరుకోము. ఎంతవరకైనా మేము దీన్ని ముందుకు కొనసాగిస్తాం. ఈ మాటలు మీకు విజ్ఞాపన చేస్తున్నాం. ఇది చూసాం కదా, ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు ఫాస్ట్ అయితే అది ఒక హత్య అయితే ఖచ్చితంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అదైతే యాక్సిడెంట్ అయితే కాదు అని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వచ్చిన రక్తం అడుగులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అతనికి ఫ్యాంట్ కొన్నటువంటి తడి కావచ్చు, ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్గా చేసినటువంటి ఒక హత్య అని చెప్పేసి అయితే మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా సమగ్రమైన సరే దర్యాప్తు చేపట్టాలి. ఇలా మతం పేరుతో ఈ విధంగా ఇటువంటి హత్యలు చేయడం కరెక్ట్ కాదని కూడా ముందుకు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.